లాస్ట్ టైం కానీ అట్లనే ఇచ్చింది సార్. ఇది వేరే పుల్లారెడ్డి వాళ్ళ ఇల్లు గవర్నమెంట్ కొనుక్కొని మాకు కాలనీకి ఇచ్చింది. ఎల్ఐసి స్కీమ్ లాగా అట్లా గవర్నమెంట్ తలుచుకుంటే అయితే సార్ మీలాంటి చెప్తా మాట్లాడతా అయితే సార్. నర్మదా మల్లికార్జున గారు, కేశవరెడ్డి గారు, జైపాల్ ప్రకాష్ గారు, రాకేష్ గారు మా అధ్యక్షులు, వార్డ్ 2 అధ్యక్షులు శ్రావణ్ గారు, అశోక్ కుమార్ గారు, యాదవరావు గారు, కొండల్ యాదవ్ గారు, భాగ్యలక్ష్మి గారు, అందరికీ నమస్కారం. రోడ్డు సెంటర్ నుంచి ఇటుపక్క అటుపక్క 100 ఫీట్ల చొప్పున తీసుకుందామని ప్లాన్ వేసింది. మీ డిమాండ్ 37,500 రూపాయల కార్డు వాల్యూ ఉంది. ఒకవేళ మేము ఇవాళ అమ్ముకుంటే 1,50,000 2 లక్షల రూపాయలు రోడ్డుకు గజానికి పోతుంది. మేమేం అభివృద్ధిని ఆపాలని కోరిక లేదు, కానీ పోదామంటున్న వాళ్ళకి 4 రెట్లు అంటే 37,500 ఇంటూ 4 దాదాపు 1,50,000 రూపాయలు వస్తుంది అనుకుంటా ఇవ్వమని మీరు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం మా ఎంత భూమి అయితే పోతుందో అంత భూమి బయట అక్కడ కొనిచ్చినా కూడా మేము వెళ్ళిపోతాం. స్ట్రక్చర్ వాల్యూ మాత్రం మాకు కట్టేయాలని చెప్పి రెండో డిమాండ్. ఆ కొనిచ్చే ల్యాండ్ కూడా ఎక్కడో దూరం కొనిస్తే కాదు, మంచిగా ఇంత వాల్యూ ఉన్న దగ్గర కొనిస్తేనే మంచిగా మీరు అంటున్నారు. కానీ నా సూచన ఏంటంటే అది వాళ్ళతో అయ్యేది కాదు, అది అంత ఈజీ కాదు. డబ్బులు తీసుకుంటేనే యూనిఫామ్ ఉంటుంది. ఇప్పుడు 4 రేట్లు కనుక వస్తే ఇదే 1,50,000 రూపాయలు కనుక వస్తే, లేదు 1,40,000 రూపాయలు వస్తే మనకు ఎక్కడైనా భూమి కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ మీకు ఎక్కడైనా 1,50,000 రూపాయల గజం జాగకు ఎక్కడో 50,000 రూపాయలు 60,000 రూపాయల గజం అయితే మళ్ళీ మీకు కలకలా ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ఎంత వాల్యూ అయితే ఉందో 1,50,000 రూపాయల వాల్యూ అయితే ఉందో గంత వాల్యూ ల్యాండ్ అయితే మీకు తృప్తి ఉంటుంది. కానీ అట్లా ఇవ్వకుండా ఇదేమో రోడ్డు వాల్యూ 1,50,000 రూపాయల కమర్షియల్ వాల్యూ మళ్ళీ నీకు లోపల తీసుకుపోతే దాని వాల్యూ తక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరే ఆలోచించుకోండి. నేనేం డిమాండ్ పెడతా అంటే, ఒకటో డిమాండు, మా భూమికి బదులుగా భూమి ఇస్తా అంటే మాకు ఎట్లయితే కమర్షియల్ ఉందో గంత వాల్యూ ఎక్కడైనా ఇచ్చినా మేము తీసుకుంటాం. ఒకటి లేదు, మాకు 1:4 37,500 ఇంటూ 4 గంటలు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ పెడదాం. రెండవది. మూడవది, స్ట్రక్చర్ వాల్యూ ఎట్లాగా ఎవరి వాల్యూ ఎట్లుంటుందో అట్లా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి పోవడం అని నిర్ధారణ అయిపోయింది. మీరు మూడవ డిమాండ్ ఏం పెడుతున్నారంటే 75 ఫీట్ తీసుకోవచ్చు కదా, పైనకి వెళ్ళి పోతుంది కాబట్టి 75,000 ఫీట్ తీసుకోవచ్చు కదా. నేనే స్వయంగా లెటర్ రాసిన, తిరుమలగిరి రోడ్డుకు నేను రాసిన. పైనకి వెళ్ళి పోతున్నప్పుడు అసలు ట్రాఫిక్ అంతా కూడా సిగ్నల్ దగ్గరనే జామ్ అవుతూ ఉంటుంది. సిగ్నల్ ఫ్రీ అయిపోయిందంటే అసలు ట్రాఫిక్ ఎక్కడ ఆగే ఆస్కారం లేదు. కాబట్టి మీరు 120 ఫీట్లు పైనకి వెళ్ళి లేపుతా అంటున్నప్పుడు పిల్లలు లేపి కొంచెం ఎత్తు కనుక లేపితే కిందికి కూడా మళ్ళీ ట్రాఫిక్ పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను పైన 100-120 ఫీట్లు ఓవర్ బ్రిడ్జ్ కట్టుకొని కింద ఎట్లాగో మళ్ళీ 50 ఫీట్ల రోడ్ వస్తుంది. ఆ 25 ఫీట్లు పోయిన తర్వాత ఆ 25 ఫీట్లు అటు ఇటు డ్రైనేజో ఫుట్పాత్లో పోయిన తర్వాత ఇంకా మిగిలే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను కూడా ప్రతిపాదన పెడతా. కానీ వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఏమంటారు అంటే, ఇక మళ్ళీ ఏముంటుంది సార్, ఎప్పుడైనా సిటీ డెవలప్ కావాల్సిందే, ట్రాఫిక్ జాములు పోవాల్సిందే, మళ్ళీ ఇప్పుడు తీసుకొని మళ్ళీ ఎప్పుడైనా అవసరానికి మళ్ళీ 10 ఏళ్ళకో మళ్ళీ 20 ఏళ్ళకో మళ్ళీ తీసుకుంటే మళ్ళీ కట్టుకునే ఇల్లు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ డబ్బు పెయిన్ అవుతుంది, తెలుసు మాకు. కూలగొట్టేటప్పుడు రోడ్లు వేస్తున్నప్పుడు పెయిన్ అవుతుంది, కానీ చేయలేమని వారు చెప్పే ఆస్కారం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ ఫస్ట్ ప్రతిపాదన 75 ఫీట్ పెడదాం, 75 ఫీట్ కన్విన్స్ చేద్దాం. కాని పక్షంలో 4 గంటల ధరకు ప్రతిపాదన పెట్టుకుందాం. లాస్ట్ డిమాండ్ ఏంటంటే, మాకు ఇంత వాల్యూతో కూడినటువంటి జాగిచ్చినా కూడా మాకు సమ్మతమే అని చెప్పి
పెడదామంటున్నారా మీరు? మీ సమ్మతమేనా? మీ సమ్మతమేనా? ఇది పెట్టే ఆస్కారం ఉంటుంది. నేను ఈ 2-3 రోజుల్లో ఆ హుడా అధికారులతో ఒక మీటింగ్ పెడతా. ఆ మీటింగ్ మీరు ఎవరైనా 2-3 వస్తే మీతో పాటుగా నేను కూర్చొని ఈ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇప్పుడు ఇది శ్మశాన వాటిక, ముస్లిం శ్మశాన వాటిక నుంచి ఇక్కడ దాకా కదా, అటుపక్క ఇటుపక్క ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పేర్లు పోయేటువంటి జాగా, అంతమంది పేర్లు పోయే జాగా వాళ్ళ స్ట్రక్చర్స్ కనుక మీరు తీసుకొచ్చి ఇస్తే, అటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు పెద్ద మనిషి కనుక వస్తే నేను 3-4 రోజుల మీటింగ్ పెట్టి ఏదో ఒకటి తెలుసుకుందాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నేను మీతో ఉంటా. ఓకేనా? ఒకటి కోరిక, ఎందుకంటే ఈ కంటోన్మెంట్లో గవర్నమెంట్ డిఫెన్స్ ల్యాండ్సే ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ మన కలెక్టర్ ఏం చెప్పిందంటే ఇక్కడ కంటోన్మెంట్లో ల్యాండ్స్ లేవని చెప్పి. అయితే నా అభిప్రాయం ఏంటంటే మీరు ఒకవేళ డిఫెన్స్ ల్యాండ్ ఏమన్నా